పత్తి విత్తనాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా వింత ఓకే ఓకే ఓకే. ఇలాచి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ధనియాలు, జాపిత్రే. ఈ పిత్రే పేర్లు మనకు తెలియదు. కానీ మీకు స్క్రీన్ మీద కనబడినట్టు ఇవన్నీ తీసుకొని ఒక కళాయిలో వేసి డీప్ ఫ్రై చేయండి. కాసేపు ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేయండి. చూసారు ఎలా వచ్చింది ఎర్రగా. ఈ మసాలా పౌడర్ పక్కన పెట్టుకోండి. తర్వాత మన కొరమైన ముక్కల్ని ఉప్పు కారం రాసి ఒక పాన్ మీద ఆయిల్ వేసి ఫ్రై చేయండి. జాగ్రత్త చేయగలిపోద్ది. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఒక 2 minutes అటు ఇటు తిప్పేసి తీసేయండి పక్కకి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. ఇది చేపల ఫ్రై కాదు, పులుసు. చూసారా సార్ డబుల్ యాక్షన్. తర్వాత మన కళాయిలో ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, మన ఉల్లిపాయలు వేసి బాగా కలపండి. తర్వాత మన మిర్చి, పసుపు, మర్చిపోయాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. ఇదేంటి తెలుసు కదా. కొత్తిమీర, ఉప్పు, ఇది మన కారం. ఎక్కువ వేసుకోవద్దు, గుద్దుమడిపోద్ది. తగినంత వేసుకోండి. తర్వాత మన ఒక టేబుల్ స్పూన్ మనం చేసుకున్న మసాలా పౌడర్ వేసి టమాటా స్క్వాష్ ముందే చేసుకోవాలి. టమాటా స్క్వాష్ తీసుకొని మనం నానబెట్టుకుని చింతపండు తీసుకొని అలా వేసుకోండి. ఇది కోకోకోలా కాదు, చింతపండు రసమే. కొంప తీసి కోకోకోలా వేసుకున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బుడబుడ వచ్చిన తర్వాత జస్ట్ మొక్కలు వేసాడు. మొక్కలు వేసి గరిటె పెట్టకూడదు, ఊపడమే. బాగా ఊపాలన్నమాట. మూత పెట్టండి. మళ్ళీ ఆయిల్ వేయండి. ఆయిల్ అంటున్నాను, నీళ్ళు వేయండి, ఊపండి. కొత్తిమీర వేయండి. ఒక 20 నిమిషాలు అలాగా స్టవ్ మీద ఉంటే అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. అంతే. అన్నం వేయండి, మొక్కేయండి, మెక్కండి. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక షేర్, లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి.